రామ్నాథ్ గారు చెప్పండి, ఈ మోడీ గారిని ఒక సీఎం ఆ రకంగా కన్వర్టెడ్ బీసీ అనవచ్చా? మొత్తం కులాన్ని బీసీలోకి మార్చినంత మాత్రాన ఆ పదం నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నాను అన్నప్పటికి కూడా అది సరైనదేనని మీరు భావిస్తారా? కొమ్మినేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఏదో ఒక కులం ఏదో ఒక సందర్భంలో బీసీలోకో ఎస్సీలోకో ఏదో చేరి ఉంటుంది. ఆ చేరిన తర్వాత వాళ్ళు బీసీలే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి కులం తెలంగాణలో లేదు కాబట్టి ప్రభావం ఉండదని అనుకుంటున్నారా? ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏదో ఒక కులం బీసీలో ఒక సందర్భంలో చేరి ఉంటుంది. కాబట్టి మీరు లేటుగా చేరారు కాబట్టి మీరంతా బీసీలు కాదు అని చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? చెప్పలేరు. కానీ మోడీ గారి గురించి ఈ విమర్శ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఆయన ప్రభావం ఉండదు, ఆయన కుల ప్రభావం ఉండదు కాబట్టి మనం మాట్లాడొచ్చు అని చెప్తున్నారా? ఎప్పుడు చేరినా బీసీలో చేరిన తర్వాత బీసీలుగా గౌరవించాలి. ఇలా విభజించుకుంటూ పోతే నువ్వు 2002లో అయ్యావు, నువ్వు 2004లో అయ్యావు ఈ కులం అనుకుంటూ చెప్తే దాన్ని మళ్ళీ బీసీలు విడదీయడం అవుతుంది. దానికి తోడు ప్రధాని మోడీ బీసీ గారు అనడం వల్ల బీసీల్లో ఆయనకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. కాబట్టి దాని నుంచి నరేంద్ర మోడీ గారిని పక్కకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు హఠాత్తుగా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా ఉంది రేవంత్ రెడ్డి గారు. బీసీ కాదైనా మీరు పొరపాటు పడుతున్నారు, కన్వర్టెడ్ బీసీ. అది కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన కులాన్ని బీసీలోనికి మార్చుకున్నారని చెప్తున్నారు. కానీ కిషన్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ హయాంలోనే 94లోనే ఆ క్యాస్ట్ ని బీసీలోనికి చేర్చారని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎప్పుడు చేర్చినా కూడా ఒకసారి ఆ కులాన్ని బీసీలోనికి చేర్చిన తర్వాత ఇంకా బీసీలు కానీ గుర్తించాలి. మీరు లేట్ గా వచ్చారు కాబట్టి మీరు బీసీలు కాదు అనడం కూడా కరెక్ట్ కాదు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు నేనే ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు అని చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారే ఏ పార్టీ అయినా నాయకత్వాన్ని రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించి చూడండి, ఆ కథ ఎలా ఉంటుందో అని చాలా సార్లు మాట్లాడారు. ఆయన కులానికి సంబంధించి పొగుడుతూ చాలా సార్లు మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం హఠాత్తుగా బీసీల కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధం, తెలంగాణ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆఖరి సీఎం నేనైనా పర్వాలేదు అని చెప్పడం ద్వారా నేను బీసీల కోసం త్యాగం చేస్తూ ఉన్నాను అన్న ఒక ఇంప్రెషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు ఆయన. అంటే ఓన్లీ బీసీల్ని ఆ కులం వైజ్ గా క్యాస్ట్ వైజ్ గా అంతా తనని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేశారు. కొందరు సర్వేలో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళని సామాజిక సంఘ బహిష్కరణ చేయాలి అనడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు అయితే నిన్న ఆ స్థాయిలో మాట్లాడి ఉండాల్సింది. అదే కేసీఆర్ ని వాళ్ళని బహిష్కరించాలని అంటాం, వాళ్ళు దాని మీద బీఆర్ఎస్ మండిపట్టడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఈ కులాల గురించి ఇవన్నీ తీసుకుంటూ పోతే పుట్టుకల గురించి దుర్యోధనుడు చెప్పినట్టు ఏనాడు కులహీనమైనట్టుగా రకరకాలు అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అసలు రాహుల్ గాంధీ కులం ఏందో మతం ఏందో చెప్పు అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ సున్నితమైన అంశాలన్నింటినీ ఇలా రాజకీయాల కోసం లాగుతూ వెళ్తే ప్రతి చోట ప్రతి పార్టీలోనే ఎక్కడో ఒక చోట ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ బయటికి తోలుకొని సమాజంలో చర్చకు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. కేవలం బీసీల్ని నరేంద్ర మోడీ గారు బీసీ అన్న ఇంప్రెషన్ బీసీలో లేకుండా చేయడం కోసం, అట్ ది సేమ్ టైం తాను కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం అనేక త్యాగాలు చేయబోతున్నాం, రెడ్డి సీఎం ఆఖరిగా నేనే రెడ్డి సీఎం అయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేస్తున్నారు. ఇంకా ఓట్ బ్యాంక్ రాజకీయాలు అవుతాయో రివర్స్ అవుద్దో ఆయన జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇటువంటి ఇంకోటి కొమ్మినేని గారు, ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు. బీసీ అన్నది ఒక సామాజిక వర్గం కాదు, అనేక సామాజిక వర్గాల సమూహం. ఈ విభజన మొదలైన తర్వాత బీసీలో కూడా మళ్ళీ మా క్యాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు, మాకు వీళ్ళు తక్కువ ఉన్నారు అన్న విభజన వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది అన్నది కూడా నెక్స్ట్ ఫేజ్ లో చూడాల్సి ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ నాకు గబాన్ ఐడియా వచ్చింది. ఇప్పుడు కాపులు బీసీలో చేర్చాలని అంటున్నారు, ఇప్పుడు వాళ్ళని కూడా కన్వర్టెడ్ బీసీస్ అని అంటాడు ఆయన, కన్వర్టెడ్ కాపు అంటాడా? అదే కొమ్మినేని గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కులం తెలంగాణలో ప్రభావం చూపలేదు అనుకున్న ధైర్యంతో ఆయన అనేశారు. నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ ఒక్కరే కాదు, ఒకప్పుడు లంబాడా ఇట్లా, ఇప్పుడు మహారాష్ట్రలో లంబాడా బీసీ అనుకుంటా, ఇక్కడ ఎస్టీల్లో తర్వాత రోజుల్లో వచ్చారు, అంతే వాళ్ళంతా కన్వర్టెడ్ అయిపోతారు. అట్లా కులం మీరు చెప్పింది కరెక్ట్. అలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఆ మాటే వాడకూడదు. నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ లేరు, ప్రభావం చూపదనుకున్నారే కానీ ఇంకో కులాన్ని అయితే అనలేరు. తెలంగాణలో ఏదైనా ఒక సామాజిక వర్గం బలంగా ఉండి ఆ తర్వాత బీసీ వర్గాల్లో చేరుకుంటే ఆ మాట అనేవాళ్ళ అనదు. ఆయన కూడా రాజకీయం కోసమే ప్లాన్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. కాకపోతే ఇది కరెక్ట్ కాదు. బహుశా డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే నిజంగా ఆలోచించి ఇదేదో బాగానే ఉంది ఈ డైలాగ్ ఉపయోగపడుతుంది అనుకున్నారు, లేదు ఈ మధ్య బీజేపీకి దగ్గరగా ఉన్నాడని కొందరు ప్రచారం చేస్తుంటారు కదా, దాన్ని తప్పిపుచ్చడానికో ఏదైనా మీరు కూడా మాట్లాడతారా? ఒకటే సార్, మనం మతం అయితేనేమో మనం ఇష్టపూర్వకంగా కన్వర్ట్ అవుతాం, కానీ ఇక్కడ కులాన్ని ప్రభుత్వం కన్వర్ట్ చేస్తుంది. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ప్రభుత్వం కన్వర్ట్ చేస్తుంది. మనం ఈ కులంలో ఉన్న వాళ్ళని ఇదిగో ఈ వెనకబడిన కులంలోకి తీసుకోవాలనే దాని మీద సపోజ్ ఓసీలో ఉన్నటువంటి కొన్ని కులాలను బీసీలో జాయిన్ చేస్తారు, లేదు బీసీలో ఉన్న కొన్ని ఎస్సీలోకి మారుస్తారు. దాన్ని ఎవరు చేస్తుంది? ప్రభుత్వం చేస్తుంది. సో ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అది అవగాహన లేకపోతే ఎట్లా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నారు, అంతకుముందు ఆయన తెలుగుదేశం.
ఇప్పుడు ఆయన ఇప్పుడు మనం తెలుగుదేశం నుంచి కన్వర్ట్ అయిన కాంగ్రెస్ నాయకుడు అనలేం కదా. కన్వర్టెడ్ కాంగ్రెస్ అని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన తెలుగుదేశం. అవును. సో ఇప్పుడు మనం అట్లా అంటే ఇప్పుడు అనలేం కదా, ప్రజెంట్ తెలుగుదేశం అధ్యక్షుడే అంటాం. సో అట్లా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు క్యాస్ట్లో ఉన్న క్యాస్ట్ని అంతకుముందు ఓసీలో ఉంటే తర్వాత బీసీలోకి మార్చిన ఆయన ప్రజెంట్ బీసీ అవుతాడు కదా. సో దాన్ని ఏదో రాజకీయ కోణంలో ఇప్పుడు బీసీల గురించి తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒక ఆయన ఎవరో తీన్మార్ మల్లన్న అనే అతను రెడ్డి కులాన్ని ఎలా పడితే అలా కూడా మాట్లాడిన సందర్భం దాని మీద మాట్లాడాలి ముందు రేవంత్ రెడ్డి గారు. తప్పు, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం, రెడ్డిని అట్లా అనకూడదని ఆయన చెప్పాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ మోడీ గారి దగ్గరికి ఎందుకు అనవసరమైన కొత్తగా. సరే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఎట్లుంటారు, నేనేదంటే కంప్లీట్గా దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ఆ కోణంలో నువ్వు తెలుగుదేశం నాయకుడు అని ఇప్పుడు అనలేం కదా. నీ మనస్తత్వం అంటే ఇప్పుడు తెలుగు అంటే ఒరిజినల్గా రాజకీయంగా ఆయన మనస్తత్వం తెలుగుదేశంలోనే ఉంది చూస్తే. సో అంటే ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ ఇది బ్యాక్గ్రౌండ్ అని అంటారు కదా, విషయం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని అంటారు కదా.